హలో అందరికీ ఈరోజైతే మటన్ పులావ్ ఎలా చేయాలో సింపుల్ ఈజీ మెథడ్లో నేనైతే చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక యాలకులు, లవంగాలు, షాజీరా, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క 1, మీడియం సైజ్ ఆనియన్స్ 2 గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్, పసుపు 1 స్పూన్, 2 టమాటాలు వేసుకొని మెత్తగా కుక్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత మటన్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత అయితే ప్రెషర్ కుక్కర్ క్యాప్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మటన్ కూడా చాలా స్మూత్గా అయితే కుక్ అయింది. రైస్ కుక్కర్లో అయితే పులావ్ అయితే చేస్తున్నాను. మనం ముందుగా ఉడికించుకున్న మటన్ అయితే ఇందులో వేసుకోవాలి. నేను 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. అందుకోసం వాటర్ అయితే 4.5 గ్లాసులు వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా సాల్ట్ అనేది. రైస్ కుక్కర్లో పెట్టేస్తే అంతే అండి, మటన్ పులావ్ అయితే రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయింది అనేది. చాలా ఈజీగా, పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. మీరు కూడా ఒకసారి రైస్ కుక్కర్లో మటన్ పులావ్ ఇలా ట్రై చేయండి. ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటుంది, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.